వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా నిర్మలా సీతారామన్ గారు అయితే పోలవరానికి, విశాఖ ఉక్కు కర్మాగారానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది అని చెప్పి చలసాని శ్రీనివాస్ గారు పోరాడుతూనే ఉన్నారు. మొన్న విజయవాడ, వైజాగ్, అలాగే తిరుపతిలో కూడా అనేక సభలు నిర్వహించి కూడా ఆయన వాయిస్ ని వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ అంశం మీద ఎక్కడ అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు అనే అంశం మీద మనం చలసాని శ్రీనివాస్ గారిని డైరెక్ట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం ఏంటి? దీని మీద అంటే మనం పోరాడాల్సిన అంశం, ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన అంశం ఏదని మీరు అనుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైనది. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, కానీ సంక్షిప్తంగా చెప్తానండి. మొన్న అంటే సభలో సభలో చైతన్య సమావేశాలు లేదా మీడియా కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. నేను తిరుపతిలో కూడా నేను జేడి లక్ష్మణ్ గారు అలాగే మిగతా వామపక్ష మిత్రులు మిగతా వాళ్ళందరితో కలిపి విద్యార్థి సంఘాలు మిగతా వాళ్ళందరూ కలిపి సమావేశం పెట్టడం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇది నమ్మక ద్రోహం. నేను బడ్జెట్లో ఇవ్వకపోతే అది వేరే సంగతి. ఇవాళ ఇచ్చినట్టు కనికట్టు నైవంచం చేస్తున్నాను చూసారు, అత్యంత ప్రమాదకరం. ఇది చాలా పాము కనపడితే నాకు పాము కనపడితే భయపడి ముందుకెళ్తాం. చాలా ఎక్కడ కనపడడం మిన్నాగలాగా పక్కన పట్టకుండా కాటేసేస్తే తెలియకుండా చచ్చిపోయే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీసుకొచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఎందుకన్నానంటే ఇప్పుడు పోలవరాన్ని ఈ బడ్జెట్ లో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ద ఆల్ ద ఆనరబుల్ పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్ట్ పరిమళ్ నత్వానీ గారు. ఆయన చెప్పిన ఆయన గుజరాతీ వ్యాపారుల కోసం పనిచేస్తారు, ఇంకోటి పనిచేస్తారు, కానీ అనవసరం కానండి. ఆయన మిగతా 35 మంది ఎంపీలకి నేను దయచేసి విజ్ఞప్తి చేస్తాను, ఈ వీడియోని సాధ్యమైనంత వరకు అందరికి పంపిస్తాను. అయ్యా నేను చెప్పింది దయచేసానండి. బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా మీకు అవకాశం ఉంది. సవరణను బీజేపీ వాళ్ళు కూడా ప్రతిపాదిస్తున్నారు, మీరు ప్రతిపాదించవచ్చు. దాంట్లో 38వ ఒక అంశంలో ఎవరో తెలియదు, మెయిన్ బడ్జెట్ లో కానీ పేపర్స్ కానీ స్టేట్స్ కానీ లేకుండా దొడ్డిదారిని ఒక అంశం తీసుకొచ్చి దాంట్లో సంబంధం లేకుండా 38 అని పెట్టి 38 అనేది ఎలా తయారు చేశారని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని 2017 నాటికి 17-18 నాటి రేట్ల ప్రకారం 57,000 కోట్లు ప్రతిపాదించగా 55,000 కోట్లకు ఆమోదం పొందగా 2024-25 నాటికి మన 25-26 నాటికి చూసుకుంటే కనుక దాదాపు 79,000 కోట్లు అవుతుంది. అందులో కేవలం 22,000 కోట్లు అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖర్చు పెట్టిన డబ్బులు 5,400 కోట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా. నేను అడుగుతుంది ఏదైతే ఉందో దాన్ని 194 టీఎంసీలు అయితే 150 అడుగులు ఎత్తున నిలబెడితేనండి, 135 అడుగులు ఎత్తున నిలబెడితే డెడ్ స్టోరేజ్ 119 టీఎంసీలకు తగ్గిపోతుంది. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ని ఈ ప్రపంచంలో ఎక్కడ డెడ్ స్టోరేజ్ పరిమితం చేసిన ఘటన ఎక్కడ ఉందంటే నిధులు కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం నేను ఆకరణ పెట్టి ఏదో 12,000 కోట్లు 2022లో ప్రకటించారు, 23లో రిలీజ్ రెడీ అన్నారు, అప్రూవల్ కూడా అయిపోయింది. ఆ రోజు 12,950 కోట్లు ఆ రోజు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ద్రోహిగా మిగలను, నేను దీనికి ఒక బ్యారేజీకి పరిమితం చేసేసి కేంద్ర ప్రభుత్వం నిధులు అడగకుండా ఈ ద్రోహిగా శాశ్వతంగా మిగిలితే రాష్ట్రంలో జనం జీవితం చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగలనని చెప్పి వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందో బలవంతాన్ని ఒప్పించారో లేదు నాకు తెలియదు, బడ్జెట్ లో మాత్రం పెట్టేశారు. చాలా కుట్రతో పెట్టారు. తెలుగు జాతి ఆత్మగౌరవం బిడ్డల్లాగా శాశ్వతంగా ద్రోహులుగా మిగలకుండా ఉండాలంటే ఐ నో యూఆర్ హ్యావింగ్ సమ్ పేట్రియాటిజం. డెఫినెట్ గా ఈ తెలుగు జాతి బిడ్డలుగా మీ అందరూ మీరు ఫైట్ చేస్తారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు లేకపోతే నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ ఏదైనా తెలుగు జాతి బిడ్డలే. డెఫినెట్ గా ఐఎమ్ హ్యావింగ్ అందరి మీద నాకు అభిమానం ఉంది. దయచేసి ఇది విషం పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఈ విషయంలో తక్షణమే మీరు కల్పించుకుని నేను ఇది వచ్చే ఈ వీడియో ఏదైతే ఉందో ఖచ్చితంగా నా జీవితం ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నా మిత్రులు నా సహచరులు ఉన్నంత వరకు షేర్ చేయమంటాను. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కి నాశనం చేసేటట్టు 40-50 కోట్లు నాశనం చేసేటట్టు నా లాభం జరిగితే నా నష్టం నివారణ మాత్రం మీ వల్ల అవుతుంది. ఎందుకంటే సవరణ ప్రతిపాదించవచ్చు. మీరు దయచేసి దాంట్లో మిస్టేక్ జరిగింది, ఈ ప్రాజెక్ట్ ని కేవలం 30,000 కోట్లకు పరిమితం చేస్తా, 135 అడుగులు డెడ్ స్టోరేజ్ పరిమితం చేస్తా మేము బిల్లులో పెట్టడం జరిగింది. అది తప్పు జరిగింది. పైగా ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నపిల్ల ఒకటో క్లాస్ పిల్లలు కూడా లేరు, ఎంత కోపం కక్షతో పెట్టారు బిల్లు మీద కనపడుతుంది. ఎందుకంటే ఇన్ ద విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఏంటండి, డిస్ట్రిక్ట్ అని స్పష్టంగా రాసింది. ఇదేమో చిన్నపిల్లల బడ్జెట్, చదువుకోలేదా, ఇంగ్లీష్ రాదా అంటే ఎంత కోపంతో ఎంత ద్వేషంతో దాన్ని కంక్లూడ్ చేయాలని పెట్టారనిపిస్తుంది. అంటే అంత కంగారుతో లేని అజెండాని తీసుకొచ్చి పెట్టి లాస్ట్లో యాడ్ చేసి ఎక్కడ బడ్జెట్లో మెయిన్ కనపడకుండా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కడ లేదు. ఏమని గుజరాత్ ఉంది, అండమాన్ ఉంది, అన్నీ ఉన్నాయి, బీహార్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏది దీన్ని కట్టేలు చేసి డేటా స్టోరేజ్. ఈ ప్రపంచంలో మరొకసారి చెప్తున్నాను, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లో డేటా స్టోరేజ్ ఉన్న ప్రాజెక్ట్ ప్రపంచంలో ఇది ఒకటే. ఇవాళ 960 మెగావాట్లు వచ్చే విద్యుత్తు
రాకుండా పోయి ఎదురు పెట్టాల్సి వస్తుంది. ఉత్తరాంధ్ర సుజల సమంతి నాశనం అయిపోద్ది. అలాగే బనకచెర్ల కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ, మన సోమశిలకు వెళ్ళి ప్రకాశం జిల్లా వెనుకబాటు ప్రాంతాలు గుంటూరు అలాగే నెల్లూరు వెళ్ళి కలవాల్సిన నాగార్జున స్టేజ్ 2 స్టేజ్ 3కి ఏదైతే దీనికి అనుసంధానం చేయాలని అందరూ అన్ని పక్కన పడిపోతాయి. ఎదురు కరెంట్ పెట్టాల్సి వస్తుంది. 5 రూపాయలు 10 రూపాయలు ఒకప్పుడు పీక్ లో డిమాండ్ కూడా కొనుక్కుని ఇది చాలా ప్రమాదకరమైన దాంట్లో పరిస్థితులు ఉన్నాము. ఇది మనల్ని మోసం చేసేది ఏంటంటే 150 అడుగులు ఎత్తుని కడుతున్నామని అంటున్నారు. కానీ అది కట్టకుండా తక్కువ కట్టడానికి రాష్ట్రాలకు అధికారమే లేదు. అది అప్రూవ్ అయిన డిజైన్, ఎప్పుడో అప్రూవ్ అయిన డిజైన్ ప్రకారం 150 అడుగులు అన్ని రాష్ట్రాలు ఆమోదం చెందిన తర్వాత నీళ్లు నిలబెడతాం అనేది ఇంపార్టెంట్. దీని స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. కొంతమంది ఆళ్ళ మీద వచ్చేస్తున్నారు, కొంతమంది ఈ రాజకీయ పార్టీలు ఈ దౌర్భాగ్య స్థితికి కొలగజ్జి మత పిచ్చిలో ఉప ప్రాంతీయ పిచ్చి మన కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లా మనిషిని పంపించి కృష్ణా జిల్లా మనిషిని గొప్ప అభ్యుదయ భావాలు ఉన్న నటుడుగా ఉండే రాష్ట్రాన్ని కల్పించాయని అడ్డంగా తిట్టించారు. అంటే కులగజ్జి మత ద్వేషం అలాగే జిల్లాల మధ్యన కూడా పెడతానికి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకో మొదలు పెడుతుంది. దయచేసి దండం పెడుతున్నా మీకు, దయచేసి ఆలోచించండి. ఇది వెంటనే సవరించడానికి బిల్లు మీలో మీరు సవరణలు ప్రతిపాదించండి, లేదా జాతి ద్రోహులుగా శాశ్వతంగా మిగిలిపోతారు. వాళ్ళు వింటారు. బీజేపీ వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, పెద్ద విషయం కాదు ఇది. ఇది మిస్టేక్. మా ఆంధ్రప్రదేశ్ కూడా జిల్లా చేశారేంటండి, మరి దారుణం ఉంది. దీన్ని ఆమోదిస్తే అని పెట్టండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏంటండి? స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటాయా? ఒక స్పెల్లింగ్ లో ఎంత మారిపోతుందండి? ఆంధ్రప్రదేశ్ జిల్లా చేసేస్తారా? ఆంధ్రప్రదేశ్ జిల్లానా మీ బడ్జెట్ లో? అండమాన్ దీవులు, మిగతాను గుజరాత్, బీహార్ అన్ని రాష్ట్రాలు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాలు ఏందండి? నాకు అర్థం కాదు. అందువలన దయచేసి మీ హంబుల్ రిక్వెస్ట్, చాలా షార్ప్ గా చెప్తున్నాను, ఇది శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ లేదంటే మోడీ గారిని అనుమతి అడిగి ఆంధ్రప్రదేశ్ పేజీలో పొళ్ళు ఒడగొట్టి సెస్ వేసి ఇంకో 34,000 కోట్లు సెస్ వేసి చేద్దాం ఉన్నారు. అంతిమంగా మీకు రిక్వెస్ట్, ఇవాళ ఏంటంటే అది 135 అడుగులు కాంటూర్కి కొండలా ఉంటే ఇక్కడ వరకు నీళ్లు గనక వచ్చే ఈ 2 గ్రామాలకి రిహాబిలేషన్ కల్పించి పైన కొండపైన ఉన్న గ్రామాలకు మాత్రం రిహాబిలేషన్ కల్పించకపోతే ఎలా బతుకుతారండి? మనందరం నాగరిక సమాజంగా మనం భావించుకుని మనం గొప్పగా ఫీల్ అవుతున్నాం. నేను చెప్తా ఉన్నాను, నేను స్వతంత్ర నేను చెప్పిన మీడియాలో ఏ మేజర్ మీడియాలో రావట్లేదండి. ఎందుకో నాకు తెలియదు. నేనేం పాపం చేయలేదు, వాళ్ళందరినీ గౌరవించాను. అంటే పాపం అనేది ఆ నాయకుడు పంచడం ఈ నాయకుడు పంచడం చేరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మిగతా వాళ్ళను వాళ్ళ కుటుంబాలను తిడతామండి రాజకీయాలంటే? నేను అడుగుతాను, ఐఎమ్ రెస్పెక్టింగ్ ఆల్ ద జర్నలిస్ట్. నేను మీతో చాలా హంబుల్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ దాన్ని. నేను చేసిన పొరపాటు చెప్పులు పెట్టి కొట్టాలనా? నేను ఎవరన్నా టీవీలో కూర్చుని ఇంకో ఏం పొరపాటు చేశాను? నేను తప్పుగా మాట్లాడిన, ఒక అనుచితంగా కానీ అసభ్యంగా ఒక్క తప్పుగా కూడా మాట్లాడలేదు పరుషంగా. నేను అడుగుతా ఉన్నాను, దయచేసి నా వాదన రాష్ట్ర వాదన, స్వతంత్ర వాదన, దీన్ని తీసుకెళ్ళండి. శాశ్వతంగా నష్టం చేయొద్దు. అలాగే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఏంటండి 15,000 కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో పెట్టి 15,000 కోట్లు ఈ సంవత్సరం సాయం చేస్తాం, ప్రతి 4 సంవత్సరాలకు ఇలా సాయం చేస్తామని కేంద్రంలో పెట్టిన తర్వాత ఇవాళ మళ్ళీ వచ్చి అది మీకు అప్పులు మీరు సావండి, ఓన్లీ కౌంటర్ గ్యారెంటీ ప్రతి రాష్ట్రానికి పెడతాం, ఏ లోన్ తీసుకున్నా మేము పెడతాం, మీరు సావండి అంటే ఆ ప్రపంచ బ్యాంక్ వెళ్ళి ఆ ఏడిబి బ్యాంక్ వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదండి వాళ్ళ ఏం జరుగుతుంది. ఆయన తిప్పలు ఆయన పడతా అన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వ్యతిరేకిస్తామండి? లేదా జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా రామకృష్ణ గారిని, జేడీ లక్ష్మణ్ గారిని, సిపిఎం శ్రీనివాసరావు వ్యతిరేకించడమేనా? మంచి చేస్తే మంచిగా చెప్తున్నాం. ఇవాళ ఏమవుతుంది? జగన్ గారి ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ ఇంకొకటి రెచ్చగొట్టేసి వీళ్ళకి ఆడుకుని ఢిల్లీలో పాదశాలు హ్యాపీగా కూర్చున్నారు. ఈ రాష్ట్రాన్ని కబలించడానికి గుమా వ్యాపారులు వచ్చినట్టు ఆదాని గారు, మిత్తల్ గారు వీళ్ళందరూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కడప ఉక్కు చంద్రబాబు నాయుడు గారి రిమార్క్ ఉంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ రావాలి కదా. దాని మీద రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 దీంట్లో ప్రస్తావించలేదు. కేబీకే తరహా 50 కోట్లు ఇచ్చింది కూడా తప్పండి. దేశం అన్నింటికి అప్పుడు నా చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి నడుస్తున్న పెద్ద ఇతర రాష్ట్రాలకి జిల్లాలకు ఇచ్చినట్టు ఇస్తున్నారు. ఇవాళ చాలా ఇబ్బందిగా ఉంది. నేను మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 2019 తర్వాత అంతకు ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేశామండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జాతీయ స్థాయి సెమినార్లు పెట్టాం, అనేకం చేశాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో సహా మాన్సుఖ్ మండవి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ అందరినీ కలిసాం, రిక్వెస్ట్లు ఇచ్చాం, నీతి ఆయోగ్కి వెళ్ళాం, చాలా శ్రమ పడుతున్నాం. 99% ప్రజలకు చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను కామెంట్ చేసే వాళ్ళకి, ప్రజలకు మేజర్ మీడియా 90%, 99% తెలియదు. నేనేం పాపం చేసాం? ఏ రోజు ఆపలేదు. ప్రాణాలు పణంగా పెట్టి కూడా ఆమరణ దీక్ష చేసాం. విశాఖ రైల్వే జోన్ కూడా వాళ్ళు మాట్లాడతా, అసలు రైల్వే జోన్ బిల్డింగ్ చెప్తున్నారు, పెద్ద బిల్డింగే ఉందండి, దానికోసం దానికోసం ఇవాళ విశాఖపట్నంలో మేము ఆ రోజు ఆమరణ దీక్షలో ఉన్నాం. అనౌన్స్ చేసినప్పుడు ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను. ఉన్నప్పుడు
అనౌన్స్ చేశారు రాత్రి. ప్రొఫెసర్ రెడ్డి గారు విషమ పరిస్థితుల్లోకి వెళ్తున్నారు కొంతమంది పెద్దలు అని తెలుసుకున్నప్పుడు సార్ జరిగింది మోడీ గారు పెద్దలు. ఇవాళ దాంట్లో కొత్త వలస అనేది గ్రేటర్ విశాఖలో భాగంగా ఉంది, దాదాపు అనుకుని ఉంటుంది. దాన్ని కూడా తీసుకెళ్లి ఒరిస్సాలో మేము కలుపుకుంటాను ముందే ఒరిస్సా మంత్రి గారు ప్రకటించారు. ఇవాళ జరిగింది ఏంటి, విశాఖపట్నం రైల్వే డివిజన్ లో దాదాపు 70% ఆదాయం వచ్చేదంతా అదేనండి. ఏది కొత్త వలస, అరకులోయ ఇక్కడ మన తర్వాత కిరందాలు, ఈ లైన్ తీసుకెళ్లి ఒరిస్సాలో కలిపిస్తారు. విశాఖపట్నంలో ఉన్న టౌన్ లో ఉన్న దాదాపు గ్రేటర్ దాంట్లో ఉన్న భాగాన్ని తీసుకెళ్లి విశాఖపట్నం ఆ లైన్ మొత్తాన్ని తీసుకెళ్లి రాయగడ ఒరిస్సా జోన్ లో కల్పించారు. దానివల్ల కొంతమంది దీర్ఘాలు తీస్తున్నారు. దేశం అంతా ఒకటప్పుడు జోన్ ఎందుకు, రాష్ట్రం ఎందుకు, జిల్లాలు ఎందుకు? ఇది కాదు కదండి. దయచేసి గమనించండి. ఇలాగ రాష్ట్రం రాయలసీమ ఉత్తరాంధ్రకి భావితరాలకు రావాల్సిన భవిష్యత్తు ఏదైతే ఉందో దాని నుంచి అమెండ్మెంట్ ప్రతిపాదించండి. మాకు హక్కుగా రావాల్సిందే 10-15 లక్షల మంది ఇక్కడ ఎవరు యువత పారిశ్రామికవేత్తలుగా మారుతారు. 1.5 మందికి ఉపాధి దొరుకుతుంది. శ్రీకాకుళం, హిందూపురం, లేకపోతే పిడగపురం, లేకపోతే పిడుగురాళ్ళలో, లేకపోతే నెల్లూరులోనో సొంతంగా తన తల్లిదండ్రులు కుటుంబాలతో ఊళ్ళలు చూసుకుని అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. ఇవాళ ఆ రాయితీలు ఇవ్వకుండా గుజరాత్కి తరలించుకెళ్ళిపోయారని పార్లమెంట్లో ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇవాళ తమలబాగతో కొట్టినట్టు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మెన్షన్ చేశారు, తనుజారాణి గారు, నాకు పరిచయం లేదు. వారికి వ్యతిరేకంగా మేము అక్కడ వామపక్షాలు నెగ్గాలి, ప్రత్యేక హోదా గురించి గట్టిగా నిలబడ్డానికి ప్రచారం చేసాం అరకులోయలో కూడా. ఆవిడ ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ఇది రైల్వే జోన్ గురించి మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి గాలి మోటార్ల శాఖ మంత్రిగా ఇచ్చిన రామ్మోహన్ నాయుడు గారు ఏమైపోయారు? ఆ రోజు పార్లమెంట్ నేను మాట్లాడలేదు. దుర్మార్గం, దుష్టం, పాపం అని ఆంధ్రప్రదేశ్కి మిగతా ఇచ్చిన ప్యాకేజ్ పనిచేయదు, హోదా కావాలి, విభజన హామీలు కావాలి, రాయితీలు కావాలి మాట్లాడినా ప్లేట్లు ఎందుకు ఫిరాయించారు? మేము ఫిరాయించలే. ఏ రోజు పదవులు రాగానే అన్ని మామూలు అయిపోతాయండి. దయచేసి నేను చెప్తున్నా, నేను దండం పెట్టి చెప్పాను ఇందాకే, మీరు ఇప్పటికన్నా చరిత్రలో మీ ప్రయత్నం మీరు చేయండి. ద్రోహులుగా, శాశ్వత ద్రోహులుగా మిగలొద్దు. వాళ్ళు చెప్తున్న మొత్తం అన్ని గుజరాత్ తరలించి వెళ్ళిపోయారు. అక్కడ అన్ని 100% మాకు 10-15 సంవత్సరాలు ఇవ్వండి చాలు మాకు. ఇవాళ యువత లేకపోతే యువతని రెచ్చగొడతా ఉన్నారు, కులం రెచ్చగొట్టి, మతం రెచ్చగొట్టి, సినిమా ఫ్యాన్స్ సినిమాలు చూసుకుని చొక్కాలు చింపుకుంటే ఇదే అని చెప్పాల్సింది మనం. వాళ్ళందరూ ప్రాణం పణంగా పెట్టి నాయకులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళని సినిమాలకు లేక మతం, కులం పెట్టి రెచ్చగొడతాం. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మై హంబుల్ రిక్వెస్ట్, నన్ను తిట్టుకోండి. నా జీవితం నా తెలుగు జాతికి అనుకున్నాను. ఇవాళ మిగతా వాళ్ళు ఆలోచించుకోమని చెప్పి నేను బాధ తప్పితే ఉదయంతో మాట్లాడుతాను. ఇంతకన్నా తక్కువ అనుకుంటా ఉంటారు, కానీ ఇంతకన్నా ఎక్కువగా కొన్ని వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు రక్తం సలసలా మరిగిపోతుందన్నారు. ఎందుకంటే ఆయన తెలుసు ఇవాళ కూడా లోపల మనసు బాధపడతారు. ఏదో రోజు ఆత్మకథ రాసుకున్నప్పుడు చెప్తారండి. ఆయన నష్ట దిగ్బంధనం చేయడానికి చూస్తా ఉంది, మంచి పద్ధతి కాదని. అలాగే నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ అలాగే టీఆర్ఎస్ ని అందరినీ ఎలాగా బీజేపీ కబలించడానికి చూస్తున్నాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ గౌరవం ఉంది నాకు. ఈ ఆదాన్ గారి పట్టి దయచేసి గమనించి కోరుతా ఉన్నాను. రైట్ సార్, అంశం మీద మీ పోరాటం లేదండి, నేను నిజంగా చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నాను. ఈ వీడియో అందరు ఎంపీలకు మీరు పంపించండి, నేను వాళ్ళని గౌరవిస్తాను ఉన్నాను. చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దు సార్. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు రాజకీయాలు లేవు. నా తెలుగు జాతి గొప్పది. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా చోట్ల 13 తెలుగు జాతి వాళ్ళ కోసం మాట్లాడుతున్నా, ద్రావిడుల కోసం. నా దేశం తర్వాత ఈ ప్రపంచంలో గొప్పగా ఉండాలని కోరుకుంటాను. నా రాష్ట్రాన్ని బొంద పెట్టేసి ఇక్కడ భావితరాలను నాశనం చేసి వాళ్ళకి తరం పోయింది. ఇలా కాదు. తెలంగాణకు కూడా గుండు సున్నా ఇచ్చారండి. తెలంగాణ ఎంపీలు కూడా గుండు సున్నా ఇచ్చారు. సో అంతిమంగా ఒకటి చెప్తున్నా, రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు పెంచింది 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 278 కోట్లు. ఇవాళ గుజరాత్ పెంచింది 8,400 కోట్లు, మహారాష్ట్ర పెంచింది 7,500 కోట్లు. గుజరాత్ కి గత 3 సంవత్సరాలు వాళ్ళకి వేసుకుని బుల్లెట్ రైలుకి ఇచ్చింది. ఇది కాకుండా ఈ 17,155 కోట్లు ఈ సంవత్సరం కాకుండా ఇంకొక 57,000 కోట్ల పైన గత 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా గుజరాత్కి వేసుకుని బుల్లెట్ ఎయిర్పోర్ట్ కోసం కేటాయించుకున్నారు. ఎంపీలారా మీకు అర్థమవుతుందా? మన ఎదవలను చేసి ఆడిస్తా ఉన్న ఆదాని గారు అర్థం కాదు, ఆశ్చర్యం చేసే బ్యాచ్. ఆ గుమా వ్యాపారుల ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నిలదీయండి. మన హక్కుల కోసం సాధించమని చెప్పి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. బికాస్ ప్రజలు మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు, బాధ్యత మీద పెట్టారు. మిమ్మల్ని ఎవరిని తప్పుగా మాట నేను కారం రాసుకున్నాని సిగ్గు లేదా అని మన పరుషంగా ఏదో ఎమోషన్లో కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎంపీఎల్ని, దానికన్నా 100 రెట్లు ఎక్కువ అన్యాయం జరిగింది ఇవాళ. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అందరికీ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుపుతాం.